రాయాలి. సో వీఆర్ కాన్షియస్లీ రైటింగ్ 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 రైటింగ్. సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదు? సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు పని చేస్తుంది కదా అంటే, సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ని చూస్తూనే ఉంటుంది. ఇది పిచ్చిది, ఏదో చేస్తూనే ఉంటుంది, వాగుతూనే ఉంటుంది, వింటూనే ఉంటుంది అని అసలు పట్టించుకోదంట. మన సబ్ కాన్షియస్ మైండ్ మనం కాన్షియస్ గా ఏదైతే చేస్తున్నామో పట్టించుకోదు. ఈ జపం చేస్తా ఉందా, ఆ రోజు ఒక నాటకంలే, ఈ రోజు ఇది చేస్తా ఉంది, రేపు ఇంకొకటి చేస్తుంది, ఈ బాడీ ఏదో చేస్తా ఉంది అని అసలు పట్టించుకోదు. అయితే ఎందుకు జపాన్ని 41 డేస్ చేయమన్నారు? ఏ పని అయినా 41 డేస్, 21 డేస్ కంటిన్యూస్ గా చేయమంటే, ఎందుకంటే అప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటిది రోజు ఈ సమయానికి తను ఇలా చేస్తా ఉంది, వాట్ ఇస్ వాట్ ఈస్ ఇట్ అని అప్పుడు తనకు తన అవేర్నెస్ ని సబ్ కాన్షియస్ మైండ్ ఆ మీరు చేసే యాక్టివిటీ పైన అప్పుడు తన అటెన్షన్ వెళ్తుందంట. అందుకే రిపీటెడ్ గా చెయ్యండి. కుదరలేదా, ఇంకా మళ్ళీ ఇంకో 41 డేస్ చేయండి. ఇంకా ఏది ఎఫెక్ట్ రాలేదా అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ దాకా అది వెళ్ళలేదు. సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. పిచ్చోడులే, ఎప్పుడు ఎక్కువగా వాగుతూనే ఉంటాడు, ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు, ఫిజికల్ బాడీ కొంచెం చేస్తాడు, మెంటల్ బాడీ కోసం కొంచెం చేస్తాడు. సో ఇట్స్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. సో డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అప్పుడు ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ దాకా వెళ్ళిందంటే ఇమ్మీడియట్లీ మేనిఫెస్ట్ అయిపోతుంది. సో ఎలా అండి మనం సబ్ కాన్షియస్ మైండ్ ని ట్యాప్ చేసేది అని చూద్దామండి. దేర్ ఆర్ సమ్ 12 పాయింట్స్ మనం గమనించాలి. దాంట్లో నేను ఐ థింక్ 10 చెప్తానండి. ఓకే, 10 ఈజ్ ఇనఫ్ ఐ గెస్, మిగతాది అంత ఇంపార్టెంట్ కాదు. సో ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏముందంటే అవర్ ఇన్నర్ కాన్వర్సేషన్, అంటే ఇక్కడ ఏ మాటలు జరుగుతున్నాయో, ఇన్నర్ కాన్వర్సేషన్ షేప్ యువర్ రియాలిటీ. మనసులో జరిగే మాటలు మన రియాలిటీని సృష్టిస్తాయి. ఎలా? ఇప్పుడు మీరు పొద్దున్న లేచిన వెంటనే మనం ఏం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో, అందరూ ఫస్ట్ పనిగా ఏం చేస్తాము, మొబైల్. మొబైల్ ఎత్తుకొని ఇలా ఇలా ఈ ఫింగర్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఎక్కువగా 99.9% పాపులేషన్ ఏం చేస్తుందంటే రీల్స్, అక్కడికే వెళ్ళిపోతాం. ఏదో ఒక రెండేసి చూడాలి. అలా చూసేసరికి సపోజింగ్ పొద్దున పూట మీరు ఇలా తిప్పారు, అక్కడ ఒక హార్ట్ బ్రేకింగ్ సాడ్ ఒక కమెంట్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళినందుకు అలాంటి ఒక కమెంట్ గాని, సీన్ గాని, పాట గాని ఏదో ఒకటి వచ్చింది అనుకోండి రీల్స్ లో. ఆ రోజు మీరు ఏమీ లేదు, క్లియర్ మైండ్ తో నిద్ర లేచారు. అయితే ఇప్పుడు ఏం స్టార్ట్ అవుతుందండి, ఆ పాట విన్న తర్వాత మీరు ఫోన్ పెట్టేసి ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్తారు. కమోడ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నారు ఆ పాట అలా మీ మైండ్ లో, ఎందుకంటే లేసిన వెంటనే చూసారు కదా, ఎక్కిపోతుంది అనమాట. కొన్ని పాటలు ఉంటాయి చూడండి, పాట విన్న తర్వాత నోట్లో నుంచి అదే పాట, అయ్యో ఎందుకబ్బా రోజంతా ఇదే పాడుతున్నాను అంటే పొద్దున్న చూసావు నువ్వు అది. ఇప్పుడు ఏమైంది, మీరు సాడ్ గా ఒక విషయం చూసారా, గర్ల్ ఫ్రెండ్ వదిలిన విషయం, అక్కడ కూర్చొని మీ గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిన అన్ని గర్ల్స్ గుర్తుకొస్తున్నాయి. ఒక అమ్మాయి అనుకుందాం, తను వస్తుంది ఆ రోజు, వచ్చి ఓ మై గాడ్ నేను మంచోడిని కాదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని. అక్కడ ఆ రోజు మీరు అసలు ఆ నొప్పితో, అంటే ఆ పెయిన్ తో మీరు నిద్రలేవ్వలేదు, అయినా ఈ రోజు అది లోపల దిగింది. యూఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ద హార్ట్ బ్రేక్. ఏ రోజైతే హార్ట్ బ్రేక్ అయిందో, ఏ రోజైతే తను వదిలేసి వెళ్ళిందో, ఆ పెయిన్ ని మళ్ళీ మీరు జీవిస్తారు. సో యువర్ థాట్ ఈస్ బికమింగ్ రియాలిటీ. ఆ రోజు ఎంత మంచి పార్టీకి వెళ్ళినా లోపల ఆ నొప్పి మిమ్మల్ని పిన్నుగా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఆ అమ్మాయి గుర్తుకొస్తానే ఉంటుంది, ఈ పార్టీకి తను కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండదు, వదిలేసి వెళ్ళిపోయింది, అయినా మీరు వదలలేదు. సో ఏమైంది ఇక్కడ, బికాస్ ఆఫ్ యువర్ ఇన్నర్ కాన్వర్సేషన్, పొద్దున్న లేసిన వెంటనే మీరు ఏ కాన్వర్సేషన్ చేశారో అది ఇప్పుడు రియాలిటీగా మారింది, రోజంతా మీకు ఎఫెక్ట్ చేసింది. సో అలాగే మనం ఏ మాటల్ని పొద్దున్న లేచిన వెంటనే గాని ఎక్కువగా స్టూపిడిష్ గా ఏది మాట్లాడుకుంటున్నాము, సో అది జరుగుతుంది. పొద్దున్న లేసిన వెంటనే అబ్బా మళ్ళీ ఒక రోజా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా, స్కూల్ పిల్లలైతే అబ్బా మరి స్కూల్కి వెళ్ళాలా, అలా మీరు ఏదైతే ఫస్ట్ థాట్ గా మైండ్ లో తెచ్చుకుంటారో, నాకు ఇష్టం లేదు అని డ్రెస్ వేసుకుంటూ, చిన్న పిల్లలు ఎలా ఉంటుంది, పొద్దున్న మమ్మీ తిట్టి కొట్టి లేపితే అమ్మా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా మమ్మీ, నాకు స్కూల్ వద్దు మమ్మీ అంటున్నారు.
డ్రెస్ వేసుకుంటున్నారు, మరి అదే మాట అంటున్నారు. మమ్మీ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తుంది, మీరు అదే అంటున్నారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆటో ఎక్కుతున్నారు, బస్ ఎక్కుతున్నారు, వ్యాన్ ఎక్కుతున్నారు, అదే బాధలోనే ఉన్నారు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా అప్ప, నేను రేపు స్కూల్ వెళ్లకుండా ఉంటే ఎంత బాగుంటుందో. సో మీరు ఆ రోజుని అంతా మీరు పెయిన్ లో గడిపేశారు. ఎందుకంటే ఫస్ట్ థాట్ ఏదైతే వచ్చిందో అది కంప్లీట్ వన్ డేని మీ రియాలిటీగా మారుస్తుంది. సో ఎవ్రీడే వర్క్ అండి ఇక్కడ ఇది. ఒక రోజు చేసి నెక్స్ట్ రోజు కాదు, ఎవ్రీడే మనం ఎలా ఉండాలి అనేది చూసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చి, సో ఇప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ యువర్ ఇన్నర్ స్పీచ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. మీ లైఫ్ మారాలంటే ఇన్నర్ స్పీచ్ ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? అక్కడ ఏ నెగటివ్ వర్డ్స్ రాకుండా చూసుకోవాలి. నాకు ఇష్టం లేదు అని అనిపిస్తుంది, అప్పుడు వెంటనే ఏమనాలి? బికాజ్ ఇన్నర్ స్పీచ్ ఇస్ గోయింగ్ టు చేంజ్. మనం చేంజ్ తీసుకురావాలనుకుంటే ఏం మాట్లాడాలి? నెగటివ్ అనేదే లేదు. ఇష్టం లేకపోయినా మనం స్కూల్కి వెళ్ళాల్సిందే, నా మంచిగే కదా, నేనే కదా స్కూల్ వెళ్తున్నాను, అలా అనుకోవాలి. సో పాజిటివ్ థాట్స్ ఇన్, అలా ఎప్పుడు అదే మాటలు. ఈ శరీరానికి లేజినెస్ ఎక్కువ, అందుకే నాకు అలా అనిపిస్తా ఉంది. ఆ లేజినెస్ కోసం ఏం చేయాలి అది తర్వాత విషయం. ఇప్పుడు ఆ థాట్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? వెంటనే పాజిటివ్ థాట్ పెట్టాలి. లేదు, నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎస్, ఫస్ట్ ఫూల్ ఇట్. ఏంటండి ఇష్టం లేని దాన్ని నేను ఎలా ఇష్టం అని ఎలా అనుకోగలుగుతాను అంటే, ఎంతమంది చేయటం లేదు? ఎంతమంది స్కూల్ పిల్లలు వెళ్ళటం లేదు? నేను ఒక్కదాన్నేనా? ఎందుకు నాకు ఇలా థాట్ వస్తున్నాయి? నో అని మనం నెగటివ్ అసలు ఆలోచించకుండా, ఐ లవ్ మై స్కూల్, ఐ లవ్ మై ఆఫీస్, ఐ లవ్ మై వర్క్, ఐ లవ్ మై డే, అలా ఓన్లీ పాజిటివ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే అక్కడ నెగటివ్ కి చోటు ఉండదు. మీ మైండ్ నిండుగా ఓన్లీ పాజిటివ్ వర్డ్సే వస్తున్నాయి. అంటే అలవాటు చేసుకోవాలి. లేదండి నేను కొంచెం డిప్రెస్డ్ గా ఉన్నందుకు కొన్ని అలా మాటలు వచ్చేస్తాయంటే, నో, ఛాన్స్ ఇవ్వద్దు, వెంటనే మార్చేయాలి. సో ఎలాంటి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కూడా బయట రాగలుగుతారు. అవసరం లేదు, నేను ఎందుకు బాధపడాలి? నో, అసలు నెగటివ్ వర్డ్సే ఉండకూడదు. ఓన్లీ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. అది నిండిందంటే నెగటివ్ కి చోటు లేకపోతుంది, అది ఉండనే ఉండదు. దెర్ వోంట్ బి ఎనీథింగ్ నెగటివ్. ఇప్పుడు ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఏ కాన్వర్సేషన్ చేస్తారో మీ ప్రపంచం అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ యువర్ బాడీ, నాట్ ఓన్లీ యువర్ లైఫ్, ద వరల్డ్ రిఫ్లెక్ట్స్ యువర్ మెంటల్ కాన్వర్సేషన్. నేను ఇక్కడ మాట్లాడితే వరల్డ్ కి ఎలా అండి అని మీరు అనుకుంటున్నారు. కొందరు ఉంటారు ఎప్పుడు చూసినా నలుగురు, స్పెషలీ లేడీస్ కూర్చుంటే గాసిప్, మెన్ కూర్చుంటే పాలిటిక్స్. న్యూస్ చూసారండి? వాళ్ళండి బీజేపీ అండి, కాంగ్రెస్ అండి, ఆయనండి, నాయుడు గారండి, వీడండి. మనం ఓన్లీ రోజులు బాగలేవండి, పాత గవర్నమెంట్ ఇలా చేసింది, వాళ్ళ గురించి కూడా చెడ్డగానే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా అంతేలేండి, ఇంతేలేండి, పాలిటిక్స్ అంటేనే ఇంతేనండి. పిల్లలైతే స్కూలింగ్ సిస్టమ్ నే తిట్టుకుంటూ ఉంటారు. ఈ స్కూల్ బాగాలేదు, మన ప్రిన్సిపల్ బాగాలేదు, ఈ సిస్టమ్ బాగాలేదు, సిలబస్ బాగాలేదు. పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే ఈ క్వాలిటీస్ ని మనం మార్చుకోవాలండి. పిల్లలు కదా, అలాగే కదా మాట్లాడతారు, వాళ్ళకి అక్కడ నచ్చలేదు అందుకే మాట్లాడుతున్నారని దాన్ని మనం సరిగా అఫర్మేషన్ ఇవ్వకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. సో ఇలాంటి మాటల్ని